సాయి భక్తుల అనుభవాలు. బాబా ఎప్పుడూ నన్ను కాపాడుతూనే ఉంటారు. సాయి బంధువు కళ్యాణ్ గారు తన అనుభవాలు ఇలా చెప్తున్నారు. నేను కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. జీవితంలో అన్నిటికంటే నాకు సాయిబాబా అంటే అమితమైన ప్రేమ. ఆయనపై అపార నమ్మకం. నా జీవితంలో నన్ను బాబా 2 విషయాలలో కాపాడారు. వాటిని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా చిన్నతనంలో ఒకసారి నేను సైకిల్పై నుండి కింద పడిపోయాను. అప్పుడు సైకిల్ హ్యాండిల్ నా పక్కటెముకలకు బలంగా తగిలి నాకు ఊపిరి అందలేదు. ఆ సమయంలో శ్వాస తీసుకోలేక ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఆశ్చర్యంగా అక్కడ తెల్లని వస్త్రములు ధరించి ఉన్న ఒక పెద్ద మనిషి నన్ను ఏం జరిగింది అని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు అతను సరే పర్వాలేదు, ఏమీ కాదు, ఒకసారి కింద పడుకొని లేచి అప్పుడు కూర్చో అని ధైర్యం చెప్పారు. వెంటనే నేను అలా చేసిన తరువాత శ్వాస తీసుకోగలిగాను. నేను కృతజ్ఞతలు తెలుపుదామంటే అతను లేరు. ఎంత వెతికినా కనబడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు అలా వచ్చినది నా బాబానే. ఆ రోజు బాబా అలా రాకుంటే ఈ రోజు నేను లేను. నేను ఇప్పుడు విదేశాలలో ఉంటున్నాను. ఈ మధ్య ఒకసారి నా టాక్సీ వెనుక భాగాన్ని ఇంకొక వాహనం గట్టిగా ఢీకొట్టింది. ఆ ఫోర్స్కి నా టాక్సీ 2 సార్లు చుట్టూ తిరిగి ఆగిపోయినది. నేను ఆ వాహనంలో ఉన్నా కూడా నాకు ఒక్క గాయం కూడా కాలేదు. ఇది కూడా బాబా లీల. బాబా రక్షణ లేకుంటే అంతా నాకు ఒక్క గాయమైనా కాకుండా ఉంటుందా? ఇలా నేను చాలాసార్లు ప్రమాదంలో ఉన్నప్పుడు బాబానే నన్ను, నా కుటుంబాన్ని కాపాడారు. ఒకసారి మా అమ్మగారికి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ కౌంట్ బాగా తగ్గిపోయింది. అప్పుడు బాబాని తనకి నయం చేస్తే నాతో పాటు షిరిడి తీసుకుని వస్తాను అని ప్రార్థించాను. మరుక్షణం ఒక ముస్లిం విద్యార్థి అక్కడికి వచ్చాడు. నా భార్య కూడా బాబా భక్తురాలు. ఆమె ఆ ముస్లిం అబ్బాయికి విషయం చెప్పి సహాయం కోరింది. అప్పుడు అతను అందుకు సమ్మతించి రక్తదానం చేశాడు. క్రమంగా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. అంతకు ముందు కూడా కొందరు రక్తదానం చేశారు, కానీ ప్లేట్లెట్ కౌంట్ పెరగలేదు. కానీ ఈ కుర్రవాడు చేయగానే పరిస్థితి మారిపోయింది. అలా బాబా నా తల్లిని కాపాడారు. మేమంతా షిరిడీ వెళ్ళి ఆ కరుణామయిని దర్శించుకున్నాము. బాబా లీలలు ఎన్నని చెప్పను. వారి దయకి అంతం లేదు. బాబా నన్ను ఓటమి నుంచి బయటకు తీసి గెలుపుని చూపించారు. నాకు మంచి భార్య, పిల్లలు, ఉద్యోగం, మంచి జీతం, సమాజంలో పేరు, జీవితంలో అవసరమైనవన్నీ బాబానే ఇచ్చారు. బాబా లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. నేను ఇంజనీరింగ్లో మొదటిసారి ఫెయిల్ అయినప్పుడు నా స్నేహితుడు నన్ను బాబా మందిరంకు తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి బాబా నాకు ఏది కావాలన్నా అది ఇచ్చారు. బాబా ఎప్పుడు నాతోటే ఉన్నారు. నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. బాబా నాకు సహాయం చేయడం, ధైర్యంగా ఉండడం అన్నీ నేర్పారు. నా జీవితం బాబా పాదాలకే అంకితం. నేను బాబాని వేడుకునేది ఒక్కటే, నేను చేసిన తప్పులకి మన్నించు అని, నా చెయ్యి విడవకు అని. నేను నీ బిడ్డని, నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టమని. ఈ బాబావారి లీల తెలుగులోకి అనువదించిన వారు శ్రీమతి శ్రావణి, నెల్లూరు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.